రెండు అంశాలు ఇక్కడ. ఒకటి, కవితక్క గారు మాట్లాడింది, ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. అప్పుడు ఆమెను తప్పు పట్టారు, కేటీఆర్ గారిది తప్పు కాదా అనేది ఒక ప్రశ్న. రెండోది, మీరు మంచిగా తెలంగాణ ఉద్యమం చేశారు, తెలంగాణలో అధికారంలోకి వచ్చారు, తెలంగాణ పేరుతో పాలన చేశారు 10 ఏళ్ళు. దాన్ని మార్చి జాతీయ స్థాయిలోకి పోతాన్ని బీఆర్ఎస్ అని మార్చుకున్నారు, ఏదో పేరు మార్చుకొని. అది దెబ్బ కొట్టినట్టు ఇప్పుడు ఫీల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే మళ్ళీ టీఆర్ఎస్ మార్చాలని నిజంగా ఒత్తిడి ఉందా, ఆలోచన ఉందా మీకు? ముఖ్యంగా ప్యానల్ మెంబర్స్కి, మీకు 10 టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా నమస్కారం. ఇక్కడ మనం ఒక అంశం నిన్న కేటీఆర్ గారు మాట్లాడితే చిట్ చాట్ లో మాట్లాడినట్టుగా వచ్చింది. తను కూడా అఫీషియల్ గా వీడియో రికార్డెడ్ కానీ రిపోర్టర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పింది మనం ప్రామాణికంగా తీసుకున్నాం అనుకోండి. అక్కడ కేటీఆర్ గారు మాట్లాడి చాలా స్పష్టంగా చెప్పారు, ఇట్లా మారిస్తే బాగుంటుందని చెప్పి కార్యకర్తలు అంటున్నారు. కానీ నిర్ణయం మాత్రం కేసీఆర్ గారు ఫైనల్ అని చెప్పారు. కానీ కేసీఆర్ గారు చెప్పేది ఫైనల్ ఇప్పటికి కూడా మేము చెప్పేది. ఎందుకంటే బీఆర్ఎస్ వచ్చినా, టీఆర్ఎస్ గా ఉన్నా, బీతో వచ్చినా, టీతో వచ్చినా సరే తెలంగాణ అభివృద్ధికి బీటీ రోడ్ లాంటి చక్కని పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి లూటీని అడ్డుకుంటూ ఒక లాఠీలాగా పనిచేస్తున్నటువంటి పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. ఇంకొకటి ఏంటంటే, గతంలో కవిత గారు చెప్పారు అని చెప్పేసి జాగృతి వాళ్ళు ఏం చెప్తున్నారో, ఆ రోజు అధికారంలో ఉన్న ఏ రోజు కూడా కవిత గారు చెప్పలేరు. వారికి ఎజెండా ఏమున్నదో మాకు తెలియదు. వారి వ్యక్తిగతంగా ఏ ఎజెండా ఉన్నదో ఆ ఎజెండాను ఆ 10 సంవత్సరాల్లో తప్పుగా కనిపించింది, ఏ రోజు కూడా తప్పుగా వినిపించింది. ఒక్కసారి తన లోపల ఉన్నటువంటి ఎజెండా ఏ విధంగా వచ్చిందో మనకు తెలియదు. ఒకేసారి తన చాలా ఆరోపణలు చేసిర్రు, ఆరోపణలకు పార్టీ షోకాజ్ ఇచ్చింది, సరే పంపించిర్రు అని వీళ్ళు అంటారు. ఒక నిమిషం పార్టీ నుంచి తను వెళ్ళిపోయింది. ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే, ఎవరైనా ఈ దేశంలో పార్టీ పెట్టొచ్చు, మీరైనా పెట్టొచ్చు, నేనైనా పెట్టొచ్చు, తనైనా పెట్టొచ్చు, ఎవరికైనా ఉంది. అయితే బీఆర్ఎస్ మేము టీఆర్ఎస్ను వాళ్ళు పెట్టుకుంటాను అనుకుంటే, మేమనేది ఏంటంటే పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టే అవుతుంది. ఎందుకంటే ఎవరైనా ఏదైనా పెట్టుకుంటారు, దీన్ని చూసి కాపీ కొడుతున్న కోట్లు పడతాయి అనుకుంటే మాత్రం అది మాత్రం పొరపాటు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనం ప్రజలకు మనం ఏం చేస్తామని ముఖ్యం తప్ప వాళ్ళ పార్టీ పేరు నేను పెట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారో ఎందుకు నష్టం ఉంటుందండి? మనం చాలా బ్రహ్మాండంగా బీఆర్ఎస్ గా పెట్టిన తర్వాత కూడా మునుగోడు బై ఎలక్షన్ గెలవడం జరిగింది. కేవలం 1.8% ఓట్లతో బీఆర్ఎస్ నాడు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పొందింది. కేవలం 1.8% ఓట్లతో మాత్రమే ఓడిపోయింది వాస్తవం. అయినా 39 స్థానాలు వచ్చినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చూడండి, మొన్న లోకల్ బాడీ ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్లో చూసారు కదా బ్రహ్మాండంగా. ఈరోజు కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అంత కంబ్యాక్ వచ్చింది. మనం మున్సిపల్ ఎలక్షన్లో తీసుకున్నా కానీ చాలా అద్భుతంగా వచ్చింది. నాడు తెలంగాణలో అమలవుతున్నటువంటి అన్ని పథకాలను మీరు చూసుకోండి. ఈరోజు మనం మిషన్ భగీరథ అని స్టార్ట్ చేస్తే మనం దేశంలో జాతీయ స్థాయిలో వాళ్ళని తీసుకొచ్చారండి.